హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను పెట్టిన అంగన్వాడీ వీడియోకి కానీ, నెక్స్ట్ పోస్టల్ వీడియోకి కానీ, నెక్స్ట్ ఏపీ సెట్కి కానీ చాలామందికి చాలా డౌట్సే ఉన్నాయండి. అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. కొంతమందికి అయితే రిప్లై ఇస్తున్నానండి, కొంతమందికి అయితే ఇవ్వడానికి అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. సో అందుకేనండి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తానండి. ముందు అంగన్వాడీ జాబ్స్ గురించి అయితే చెప్తానండి. చాలామంది అంగన్వాడీ మేడం మీరు పెట్టిన వీడియో నేను లేట్గా చూశాను మేడం, డేట్ పెంచారా మాకు ఖాళీ ఉన్నాయా అని చాలామంది అయితే అడుగుతున్నారండి. డేటు ఏందండి, అందుకేనండి వీడియో పెట్టినప్పుడు మనకి స్టార్టింగ్ది ఎండింగ్ డేట్ కూడా ఇవన్నీ ఒకసారి చూసుకోవాలండి. ఆ వీడియోలో నేను క్లియర్గా స్టార్టింగ్ మనకి ఏ డేట్కి అప్లై చేయాలి, ఏ డేట్కి ఎండింగ్ అయిపోతుంది, అదన్నీ కూడా నేను క్లియర్గా అయితే చెప్తున్నానండి. దయచేసి ఒకసారి ఏదన్నా నేను వీడియో పెట్టినప్పుడు ఏ డేట్కి అప్లై చేయాలి, ఏ డేట్తో ఎండ్ అయిపోతుంది అదన్నీ ఒకసారి క్లియర్గా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఏ వీడియో అయినా సరే, ఎందుకంటే మీకు ఇంకా డౌట్స్ రావు కదండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఏ డేట్కి అప్లై చేయాలి, ఏ డేట్కి ఇంకా ఎండ్ అయిపోతుంది అనేది. ఇంకా అంగన్వాడీ అయితే అయిపోయిందండి. ఇంకా అంగన్వాడీ ఉందా అని మట్టుకు అడగండి, ఎందుకంటే అయిపోయింది డేటు. నెక్స్ట్ ఇంకా పోస్టల్కి సంబంధించి, పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే పెట్టాను కదండి. దానికి వచ్చేసి లాస్ట్ డేట్ 14వ తారీఖు అండి. 14వ తారీఖు లాస్ట్ డేటు, కానీ 2 డేస్ అయితే పెంచడం జరిగింది. ఇంకా 16వ తారీఖుతో లాస్ట్ డేట్ అనమాట. సంబంధించి ఇంకా ఏపీ సెట్కి సంబంధించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. మేడం నేను అప్లై చేయొచ్చని, పీజీ చేశానని చాలామంది అడుగుతున్నారండి. పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఏపీ సెట్కి అయితే ఎలిజిబుల్లేనండి. కాకపోతే ఏంటంటే అసలు ఏపీ సెట్ అంటే ఏంటి అనేది ముందు అందరికీ కూడా తెలియాలండి. అదొక్కటి 2 మాటలు అయితే క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే డేట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ ఏమన్నా మీరు అప్లై చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో అసలు ఏపీ సెట్ వల్ల ఉపయోగం ఏంటో మీకు చెప్తానండి. ఏపీ సెట్కి వచ్చేసి 9వ తారీఖుతో లాస్ట్ డేట్ అండి, కానీ తర్వాత మరలా 2 డేస్ పెంచడం జరిగింది. 11వ తారీఖు 2026తో లాస్ట్ డేట్ అనమాట. ఏంటంటే కేసు ఎవరన్నా కనుక అప్లై చేసుంటే కనుక మనకి ఎగ్జామ్ వచ్చేసి మార్చి 28, 29 తారీఖుల్లో అయితే మనకి ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఇది ఫిబ్రవరి కదండి, మనకి నెక్స్ట్ మంత్ 28, 29 తారీఖుల్లో మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. మనకి ఏంటంటే పీజీ క్వాలిఫికేషన్తో మనకి ఏంటంటే ఏపీ సెట్ నెక్స్ట్ నెట్ అండి, 2 ఉన్నాయి మనకి ఎగ్జామ్స్ అనమాట. మనకి ఎలాగా ఇప్పుడు డిఎస్సి రాయడానికి టెట్టో సీటెట్టో 2 ఉన్నాయి కదండి. మనకి టెట్ అనేది మన స్టేట్ వారీగా పనిచేస్తుంది. సీటెట్ అనేది సెంట్రల్ వారీగా మనకి ఎక్కడైనా సరే మనం వెళ్ళి డిఎస్సి అనేది రాసుకోవచ్చు. అదేవిధంగా ఏపీ సెట్ అనేది మన స్టేట్ వారీగానే పనిచేస్తుందండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ వారు అయితే నిర్వహిస్తారనమాట. నెక్స్ట్ నెట్ అనేది మనకి ఏంటంటే మొత్తం ఇండియా వారీగా మనం ఎక్కడైనా సరే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ, జూనియర్ లెక్చరర్గా కానీ, ఎక్కడైనా సరే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కానీ మనం వెళ్ళొచ్చు అనమాట. ఏది మనకి నెట్ క్వాలిఫై అయితే కనుక. ఏపీ సెట్ అయితే మనకు స్టేట్ వారీగానేనండి. మనం ఏపీ సెట్ కనుక ఒక్కసారి క్వాలిఫై అయితే కనుక మనకి లైఫ్ టైం అనమాట, ఇంకా మరలా రాయక్కర్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుందండి. ఆ సర్టిఫికేట్తో మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్గా కాలేజీలు ఎక్కడైనా సరే మనం ఏంటంటే టీచింగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట, లెక్చరర్ కానీ. మీరు ఇంకోటి ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు శాలరీ అనేది డిమాండ్ చేయొచ్చు అనమాట. మాకు ఇంత శాలరీ కావాలి, మాకు సర్టిఫికేట్ ఉంది ఏపీ సెట్ అని చెప్పేసి డిమాండ్ చేయడానికి కూడా బాగుంటుందండి. సో అందుకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ పడతాయి కదండి, జేఎల్ డిఎల్ కూడా పడతాయి కదా. సో అవన్నీ కూడా మీరు అనేది రాసుకోవచ్చు అనమాట. అన్నిటికీ కూడా మీరు ఏపీ సెట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంక నెట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇది క్వాలిఫై అయిపోతే నెట్ ఇంక అన్నిటికీ మన స్టేట్ వారీగా కానీ, నెక్స్ట్ నేషనల్ వారీగా కానీ జరిగే ఏ ఎగ్జామ్స్ అయినా సరే మీరు యూనివర్సిటీ పరంగా కానీ అన్నిటికీ కూడా మీరు క్వాలిఫై అవుతారనమాట. ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకు వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఎగ్జామ్స్ వల్ల మనకి అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి. సో తెలియని వారికి ఎవరికైనా సరే తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే ఏపీ సెట్ అనేది రాస్తున్నాను అనమాట. నాకు పెద్దగా తెలీదు. ఏంటంటే ముందు ఎగ్జామ్ మనం పెట్టే ముందు అసలు ఏంటి మనం ఇవన్నీ క్లారిటీగా అయితే తెలుసుకోవాలి కదండి. అసలు ముందు డైట్ చేసిన వాళ్ళకి డైట్ తర్వాత ఏం చదవాలనేది క్లారిటీగా తెలియాలి. బీఈడీ చేసిన తర్వాత బీఈడీ తర్వాత మనం పీజీ చేసాం కదా, పీజీతో మనం ఏమి ఎగ్జామ్స్ రాస్తున్నాము అనేది కూడా మనం అన్నీ క్లారిటీగా కూడా తెలుసుకోవాలి. సో అందుకే నేను ఏపీ సెట్ యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు డిఎస్సిలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది మనకి.
సో దాని గురించే కనీసం ఏ ప్రైవేట్ కాలేజీకైనా లెక్చరర్గా వెళ్ళొచ్చు, ఆ సర్టిఫికేట్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఏపీ సెట్కి అయితే అప్లై చేశాను. అది కాకపోయినా నెక్స్ట్ మనకి జేఎల్ డిఎల్ ఇవన్నీ కూడా పడతాయి కదా నోటిఫికేషన్, అవన్నీ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి విఆర్ఓ విఆర్ఏ వీటి ఏజ్ లిమిట్ ఇవి చెప్పండి అనేసి అడుగుతున్నారండి. మనకి మార్చ్ ఉంది కదండి, మనకి ఉగాదికి అయితే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. మనకి అందులో అన్ని పోస్టులు అయితే ఉంటాయండి. మీకు 10th కాడి నుంచి ఇంటర్ కాడి నుంచి డిగ్రీ కాడి నుంచి ప్రతి క్వాలిఫికేషన్తో కూడా మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. సో అవి వచ్చిన తర్వాత నేనైతే మీకు వీడియోస్ అయితే పెడతానండి ఖచ్చితంగానే. ఎవరైతే మేము ఇంకా డిఎస్సి రాయలేము, మా వల్ల అవ్వదు అనుకుని చాలామంది అయితే బాధపడుతున్నారు. రాసి 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 ఇంకా మాకు విరక్తి వచ్చేసిందండి, మేము మాకు ఇంకా జాబ్ వచ్చేలా లేదు అనుకున్న వాళ్ళకి జాబ్ క్యాలెండర్ యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే మనకి గ్రూప్ డీకి కూడా నేను పెట్టాను, ఒక వీడియో పెట్టానండి. గ్రూప్ డి 10th క్వాలిఫికేషన్ బట్టి జెంట్స్ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అంటే లేడీస్ జెంట్స్ ఇద్దరు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే నాకు మొన్న ఒకరు కామెంట్ పెట్టారనమాట. సో నాది ఇంటర్ క్వాలిఫికేషను, నేను ఏం అప్లై చేయొచ్చు అన్నారు. 10th క్వాలిఫికేషన్ బట్టే కాబట్టి గ్రూప్ డి మీరు అప్లై చేసుకోండి. ఒకసారి రాయడమే కదండి, ప్రయత్నించాలి. మన ప్రయత్నం అంటూ మనం చేయకోకుండా మనకి జాబ్ రాదు, మన వల్ల అవ్వదు అని అయితే అనుకోకూడదు కదండి. సో అందుకే చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. ఈసారి కాకపోతే ఇంకో ఎగ్జామ్ ట్రై చేయండి, లేకపోతే ఇదే ఇంకోసారి ట్రై చేయండి. ఏమో నెక్స్ట్ టైం వస్తుందేమో ఎవరు చెప్పగలరండి. అందుకని ట్రై చేస్తూ ఉండాలి. నేను నిన్న కూడా వీడియో అయితే పెట్టలేదు కదండి. నేనైతే నారాయణ కాలేజ్కి అయితే వెళ్ళానండి. వెళ్ళి అయితే నా రెజ్యూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి అనమాట, ముందే ఆప్షనల్ అనమాట. ముందుగా ఏంటంటే నేను రెజ్యూమ్ అయితే ఇచ్చి వచ్చానమాట. వాళ్ళైతే కాల్ చేస్తున్నారు డెమో ఇవ్వడానికి. సో ముందైతే నేను రెజ్యూమ్ ఇచ్చి అయితే వచ్చేసానండి. ఎందుకంటే అన్నీ కూడా చూసుకుంటున్నాను అనమాట. ఏదో ఒకటి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఏదో ఒకటి, ఎందుకంటే ఇప్పుడే ఎందుకు జాయిన్ అవ్వలేదంటే మనకి జాబ్ క్యాలెండర్ ఒకటి ఉంది, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి జాయిన్ అయినా కూడా మనం వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ప్లస్ మనం సరిగ్గా చదవలేమనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు జాయిన్ అవ్వలేదండి. నెక్స్ట్ ఇయర్కి అనమాట ప్లానింగ్. ముందే రెజ్యూమ్ ఇచ్చేసి వాళ్ళు ఎప్పుడు డెమో ఇవ్వమని కాల్ చేస్తే అప్పుడు వెళ్ళి డెమో ఇచ్చేద్దామని చూస్తున్నానండి. రెజ్యూమ్ అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట. అది మీకు ఇంక ఇవన్నీ క్లారిటీ అయితే వచ్చినాయి, డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు క్లియర్ చేస్తానండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చి ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.